అందరికీ హాయ్. ఈ వీడియోలో మనం ఫోటోషాప్ క్లాస్ 5 గురించి మాట్లాడుకోబోతున్నాం. మీలో ఎవరైనా క్లాస్ 4 చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అంటే ఈ ఫోటోషాప్ క్లాసెస్ డైలీ పెడదామని అనుకుంటున్నా, బట్ వ్యూస్ రాక ఇలా 4 రోజులకు ఒకసారి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఏమో 2000 పైనే ఉన్నారు, బట్ వ్యూస్ మాత్రం 1000 లోపే ఆగిపోతున్నాయి. సగం మంది పైగా వీడియోస్ చూడట్లేదు, మిగతా సగం మంది కూడా మన సబ్స్క్రైబర్సా లేక కొత్త వాళ్ళ అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేయండి. అట్లీస్ట్ దాన్ని బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ ఎందుకంటే ఇలాంటి ఎన్నో ట్యూటోరియల్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా అన్నమాట. చాలా మంది ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మాక్సిమం నవంబర్ నుంచి అవి స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకోటి, వీడియో వచ్చిన వెంటనే చూసి ప్రాక్టీస్ చేయండి. నేను కూడా రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను. అలా కాకుండా మీరు లేట్ గా చూసారంటే నేను కూడా వీడియో లేట్ గా చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికే లేట్ అయింది, ఇక మొదలెడతామా? సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టూల్ వచ్చేసి పెన్సిల్ టూల్ అన్నమాట. జనరల్ గా ఈ టూల్ ని చాలా తక్కువగా యూజ్ చేస్తారు ఫోటోషాప్ లో. బ్రష్ టూల్ కి అండ్ పెన్సిల్ టూల్ కి డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ బ్రష్ టూల్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేయండి. దానికోసం కంట్రోల్ ప్లస్ ని క్లిక్ చేయండి. అలా జూమ్ చేశారంటే ఇక్కడ రౌండ్ గా కనపడుతుంది కదా, ఇది బ్రష్ అన్నమాట, బ్రష్ టూల్ అన్నమాట. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే బ్రష్ టూల్ చూడండి, బ్రష్ రౌండ్ సర్కిల్ లాగా ఉంది కదా, ఆ సర్కిల్ చూసారా ఎంత నార్మల్ గా ఉందో. అదే ఇప్పుడు పెన్సిల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుందా డిఫరెన్స్ అనేది? బ్రష్ టూల్ కి అయితే నార్మల్ గా ఉంది, సో పెన్సిల్ టూల్ కి వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఈ పెన్సిల్ టూల్ కూడా సేమ్ బ్రష్ టూల్ లాగానే ఇక్కడ ఫోర్ గ్రౌండ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత సింపుల్ గా మౌస్ తో క్లిక్ ఇవ్వాలి. చూసారా, పెన్సిల్ టూల్ తో క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా ఒక షేప్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు బ్రష్ టూల్ ఓపెన్ చేద్దాం. సో బ్రష్ టూల్ ఓపెన్ చేసి ఇలా క్లిక్ ఇచ్చాను చూడండి. సో బ్రష్ టూల్ ఏంటంటే చుట్టుపక్కల ఇలా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. అదే పెన్సిల్ టూల్ అయితే ఇలా చుట్టూ అంతా పిక్సలేట్ అయ్యి చాలా షార్ప్ గా ఉంటుంది అనమాట. ఇక ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు ఈ పెన్సిల్ టూల్ లో. మనం ఫోటోషాప్ లో కూడా దీన్ని చాలా తక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో బ్రష్ టూల్ ని మనం ఎంత స్మూత్నెస్ కావాలంటే అంత స్మూత్ గా ఉపయోగించుకోవచ్చు. అదే ఈ పెన్సిల్ టూల్ అయితే చూసారా, అసలు స్మూత్ అవ్వట్లేదు, చుట్టుపక్కలంతా చాలా షార్ప్ గా ఉంటుంది. చూసారా, ఇదే ఈ రెండింటికి డిఫరెన్స్. ఇక ఈ పెన్సిల్ టూల్ ని వాడుకోవాలంటే మీ క్రియేటివిటీని బట్టి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి కలర్ రిప్లేస్మెంట్ టూల్ అన్నమాట. సో దీని గురించి చెప్పాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ బెలూన్స్ నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. ఇలా కాపీ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకొని కంట్రోల్ వి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ కలర్ రిప్లేస్మెంట్ టూల్ ఏంటంటే మనం ఏదైనా డిఫరెంట్ ఆబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ కలర్ ని ఇంకో దాన్ని కూడా కాపీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఫోర్ గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేస్తే ఇలా ఐ డ్రాపర్ టూల్ అనేది వస్తుంది కదా, ఈ ఐ డ్రాపర్ టూల్ తో మనకు కావాల్సిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ ఉంది, సో గ్రీన్ క్లిక్ చేశాను. సో ఈ కలర్ అనేది ఇక్కడ కాపీ అయింది అనమాట. ఇప్పుడు నేను సింపుల్ గా ఓకే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే ఈ ఫోర్ గ్రౌండ్ కలర్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మనం కొంచెం జూమ్ చేసుకొని ఈ సైజు కావాలంటే మనం పెంచుకోవచ్చు అనమాట. దానికోసం బ్రాకెట్స్ ప్రెస్ చేస్తే పెద్దది అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ ని ఈ గ్రీన్ కలర్ గా మార్చాలనుకుంటున్నా. దానికోసం సింపుల్ గా జస్ట్ దాని మీద క్లిక్ ఇచ్చామంటే చాలు, ఆ కలర్ లోకి మారిపోతుంది ఆటోమేటిక్ గా. చూసారా, ఇలా మనం కలర్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ పింక్ ఉంది, మనకి ఈ కలర్ రావాలనుకుంటే ఫోర్ గ్రౌండ్ ప్రెస్ చేసి ఐ డ్రాపర్ తో సింపుల్ గా ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అవుతుంది, తర్వాత ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఈ పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ బెలూన్ మీద నేను సింపుల్ గా ప్రెస్ చేశాను. చూసారా, ఇలా సింపుల్ గా కలర్ రీప్లేస్ అవుతుంది. అయితే ముందే చెప్తున్నా, ఎగ్జాక్ట్ కలర్ అయితే రాదు, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఒకవేళ మీకు కలర్ ఎగ్జాక్ట్లీ రావాలనుకుంటే ఇక్కడ మోడ్స్ ఉంటాయి, పైన మోడ్ అని కనబడుతుంది కదా, ఆ మోడ్స్ లోకి వెళ్ళి అక్కడ హ్యూ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇలా చేశారంటే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా రాలేకుంటే ఆ హ్యూని చేంజ్ చేసుకొని సాచురేషన్లో పెట్టుకోవాలి. ఓకే, ఇలా మీకు ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది స్టార్టింగ్ లో మీకు అర్థం కాకపోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా బాగా అర్థమవుతుంది. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి మిక్సర్ బ్రష్ టూల్ అన్నమాట. ఈ టూల్ మనకు ఫేస్ రీటచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దానికోసం కొన్ని చేంజెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు బ్రష్ ఐకాన్ ఉంది కదా, దాని పక్కన దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ క్లీన్ బ్రష్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే దీని పక్కన ఇది ఉంది కదా, దీన్ని వదిలేసి ఇక్కడ క్లీన్ ద బ్రష్ ఆఫ్టర్ ఈచ్ స్ట్రోక్ అని ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే దాని పక్కన వెట్ అని ఉంది కదా, దాని ఒక 20% పెట్టుకోండి. ఇక్కడ లోడ్ అని కనబడుతుంది కదా,
దాన్ని ఒక 70% పెట్టుకోండి. పక్కన మిక్స్ అని ఉంది కదా, దాన్ని ఒక 85% పెట్టుకోండి. ఫ్లోని అలాగే ఉంచేసి ఇక్కడ ఈ టూల్ ఉంది కదా, దాన్ని 0%లో పెట్టుకోండి. సో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ని ప్రెస్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సైజుని తగ్గించుకుందాం, చాలా చిన్నగా చేసుకోవాలి. ఇలా తగ్గించుకున్న తర్వాత ఫేస్ మీద చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనికి కొంచెం ఓపిక కావాలి, చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి దీన్ని. సో చూస్తున్నారా ఫేస్ ఎంత నీట్గా వస్తుందో. అయితే దీనికి చాలా ఓపిక కావాలి. మనకు అవుట్పుట్ మంచిగా రావాలంటే కొంచెం టైం పెట్టాల్సిందే ఈ ఫోటోషాప్లో. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి జూమ్ అవుట్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారా ఫేస్ అనేది ఎంత చేంజ్ అయిందో. ఇలా ఉండే డార్క్ స్పాట్స్ దగ్గర చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని కూడా మనం అలాగే చేసుకోవాలి. సో చూసారా ఇలా ఇలా నీట్గా నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత నీట్గా చేసుకోవచ్చు ఇందులో. సో చూసారా మీకు తేడా అర్థమైందని అనుకుంటున్నా. ఇంత ముందు ఫోటో చూడండి ఒకసారి. సో ఇంత ముందు ఫోటో ఇదన్నమాట. రీటచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఓకే, మీకు రిజల్ట్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇలా ఉండే ఫేస్ అనేది ఇక్కడ డార్క్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి కదా. సో ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంటే జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది రీటచ్ చేసినట్లు. ఒకసారి జూమ్ అవుట్ చేసి చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు ఈ ఫోటో పర్సన్కి ఈ ఫోటో పర్సన్కి చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో రీటచ్ అనేది మనకి ఇలా ఉపయోగపడుతుంది. అదే మనం సైజుని పెంచుకొని రీటచ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట. సైజు పెంచుకుంటే ఇలానే ఉంటుంది. సైజుని చిన్నగా చేసి పెట్టుకొని చేశారంటే మీకు ఇలా చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఫేస్ అనేది ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. సో ఇలా మనకు మిక్సర్ బ్రష్ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి క్లోన్ స్టాంప్ టూల్ అనమాట. సో ఈ క్లోన్ స్టాంప్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైతే క్లోన్ చేయాలనుకుంటున్నామో దాన్ని సింపుల్గా ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేయండి. సో ఇలా ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేయగానే ఇలా డూప్లికేట్ అనేది అవుతుంది. అలా డూప్లికేట్ అయ్యాక మనకు కావాల్సిన ప్లేస్లో ఇలా క్లోన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హనుమంతుల వారి గుండెల్లో రాముల వారు ఉన్నట్లు చూపించారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ మౌస్తో ప్రెస్ చేశానంటే హనుమంతుల వారి ముఖమే ఇక్కడ డూప్లికేట్ అయిందనమాట. చూసారా ఇలా. అలా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా క్లోన్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ కోసం ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ స్టాంప్ టూల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఎలాంటి సెట్టింగ్స్ కావాలన్నా ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హనుమంతుల వారి ఫేస్ ని ఇలా డూప్లికేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ భాగాన్ని వేరే బ్యాక్గ్రౌండ్ లో క్లోన్ చేయాలనుకుంటే సింపుల్ గా మనం మౌస్ ని ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ బ్రష్ టూల్ ఉంది కదా, రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఆ రౌండ్ సర్కిల్ లో హనుమంతుల వారి ఫేస్ చాలా చిన్నగా కనబడుతుంది కదా. ఆ రౌండ్ సర్కిల్ లోపల ఉన్న ఇమేజ్ ని ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటే సింపుల్ గా రైట్ సైడ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ W అని ఉంటుంది. W అంటే విడ్త్ అన్నమాట. ఇక్కడ 100 ఉంది కదా, దాన్ని సింపుల్ గా మీకు ఎంత కావాలో అంత పెంచుకోండి. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన సైజుని పెంచుకోవచ్చు. సో నేను 312 పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా హనుమంతుల వారి ఫేస్ అనేది ఎంత పెద్దగా మారిపోయిందో. ఇప్పుడు చూడండి, చూసారా ఇలా అన్నమాట. సైజ్ అనేది బాగా పెరిగింది. సో మీరు తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా చిన్నగా చేశాను కదా, ఇప్పుడు చూడండి. సో ఇలా పెంచుకోవాలనుకుంటే ఇలా, తగ్గించుకోవాలనుకుంటే ఇలా. ఇలా మనకు ఇమేజ్ని కావాల్సిన విధంగా పెంచుకొని ఇలా క్లోన్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ కూడా బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా బ్లెండ్ అవుతుంది. ఇది మీరు జస్ట్ చూస్తే రాదు, ఫోటోషాప్ లో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనమాట. ఈ టూల్ మీరు వాడే కొద్దీ మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ దాకైతే చూశారు కదా, చూసిన దాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు A few moments later. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేయండి.